ఉంటే అడగాలి, తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. దేవుడు పెట్టే పరీక్షని కూడా మనం జయించాలి. అది జయించే శక్తి ఉంది. అది సాధించాలంటే డిసిప్లిన్ ఉండాలి, రెసిలియన్స్ ఉండాలి, ఫోకస్ ఉండాలి. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారిని తీసుకోండి. ఆయన వయసు 75 సంవత్సరాలు. ఎక్కడ వయోభారం కంపడదు. ఇక్కడ మేము కూర్చున్న మా అందరికన్నా స్పీడ్గా ఆయనే పరిగెడతారు. నిన్న రాత్రి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి అదే నవ్వుతున్నా. సార్ మహానాడు 3 రోజులు మా పార్టీ ప్రోగ్రాం ఉంటుంది. 3 రోజులు చేసి మేము అందరం పడిపోయాము. మీరేంటి సార్ ఇంత ఫ్రెష్గా ఉన్నారంటే మీకు డిసిప్లిన్ లేదని మమ్మల్ని అందరిని తిట్టారు ఆయన. డిసిప్లిన్ లేకపోతే మన జీవితంలో ఏం సాధించం. స్టార్టింగ్ ఫ్రమ్ ఏ టైం పడుకుంటాం, ఎన్నింటికి లేస్తాం, డైలీ హ్యాబిట్స్ ఏంటి, ఇది చాలా చాలా అవసరం. మనకు అనిపించవచ్చు అమ్మ నాన్న ఊకే గొడవ పెడుతున్నారు. నన్ను మా అమ్మ బాగా కొట్టేది లేదు, చాలా అల్లరు. నేను చిన్నప్పుడు నేను అనుకున్నాను ఊకే ఎందుకు కొడుతుంది, ఏం పని లేదా అనుకున్నాను. కానీ ఈరోజు నేను ఇంత డిసిప్లిన్ ఉన్నానంటే ఆ కారణం ఆనాడు వేసిన ఫౌండేషన్. అది మీరందరూ దయచేసి గుర్తుపెట్టుకోవాలని మిమ్మల్ని అందరూ కోరుతున్నాం. ప్రత్యేకంగా వచ్చేగల ఈరోజు ఎస్పెషల్లీ 12th క్లాస్ రిజల్ట్ సాధించిన వాళ్ళకి మీకు కొత్త ఫ్రీడమ్ రాబోతుంది. కాలేజీకి వెళ్ళిపోతున్నాం. అది కంప్లీట్లీ డిఫరెంట్ ప్రపంచం. ఒక్కసారి కానీ క్యారెక్టర్ పోయినా, ఒక్కసారి కానీ మనం డ్రగ్స్ కానీ అన్ని అలవాటు చేసుకున్నా మన జీవితం కాదు, తల్లిదండ్రుల జీవితాలు పాడవుతాయి. మనందరికన్నా ఎక్కువ ఇబ్బంది పడేది తల్లిదండ్రులు. మనం మన జీవితంలో చేసిన ఒక్క పొరపాటు వల్ల సమాజంలో వాళ్ళు తలదించుకునే పరిస్థితి వస్తుంది. ఇది మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. మన తల్లిదండ్రులు ఎప్పుడు గర్వపడే విధంగా మనం ప్రవర్తించాలి. డ్రగ్స్ వద్దు బ్రో అన్న క్యాంపెయిన్ మేము ప్రారంభించాం. ఎందుకు ప్రారంభించానంటే డ్రగ్స్ వల్ల ఎలా కుటుంబాలు నాశనం అవుతున్నాయి అనేది నా యువగలం పాదయాత్రలో నేను కల్లారా చూశా. చంద్రగిరి నియోజకవర్గం చిత్తూరు జిల్లాలో ఉంది. అక్కడ పాదయాత్ర